పశు వైద్య విద్యార్థుల సమ్మె 3వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం మేము ఎస్ఎస్ మాల్ నుంచి శివాలయం సర్కిల్ కి రావడం జరిగింది. దీనికి గల కారణం ఏంటి అంటే ప్రభుత్వము మా పట్ల సానుకూలంగా స్పందించి మేము అడిగే డిమాండ్స్ కోసము సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము చేసే పోరాటం ఏంటి అంటే స్టైఫండ్ గురించి. అంటే 2013 నుంచి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో మీకు కూడా ఎంబీబీఎస్ వాళ్ళతో సహా స్టైఫండ్ పెంచుతామని చెప్పిందో దాన్ని మేము అడుగుతున్నాము. కాకపోతే ఏంటంటే 2013 నుంచి 2025 వరకు గవర్నమెంట్ ఎంబీబీఎస్ వాళ్ళకి 26,000 చిల్లర స్టైఫండ్ వాళ్ళకి ఇస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి కావాల్సిన రూము, రెంట్ వసతులు అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ మా వెటనరీ విద్యార్థుల పట్ల వివక్షతను మేము ఎదుర్కొంటున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది? 2013 నుంచి 7,000తోనే మేము ఇప్పటికీ 7,000తోనే మేము ఇంకా కొనసాగుతున్నాం. ఈ వివక్ష ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం గవర్నమెంట్ ని. మేము గవర్నమెంట్ కి వ్యతిరేకంగా అయితే పోవట్లేదు. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దాన్నే మేము అడుగుతున్నాం. 2013 నుంచి 7,000 స్టైఫండ్ తోనే ఎంతవరకు మేము సర్వే అవ్వగలం? మేము చేసే ఏదైతే ఉందో వృత్తి ఉందో అది ఎంత మాత్రం ఎంబీబీఎస్ వాళ్ళతో తీసుకునే విధంగా ఉంది. రోజుకు 2,050 అండి. మీరు ఆలోచించండి, కామన్ ప్రజలుగా మీరు ఆలోచించండి. ఒక స్టూడెంట్ 7,000తో ఇప్పట్లో సర్వే అవ్వడం ఎంత ఇబ్బందో మీరు ఆలోచించండి. మేము ఏదైతే అడుగుతున్నామో అది గవర్నమెంట్ చెప్పిందని అడుగుతున్నాం. ప్రెస్ నోట్ లో రిలీజ్ చేశారో ఏదైతే వాళ్ళు చెప్పారో ఎంబీబీఎస్ వాళ్ళతో సహా ప్రతి యూనివర్సిటీ, ఇండియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీ ఎంబీబీఎస్ వాళ్ళతో సహా వెటనరీ విద్యార్థులను చూడాలి. వాళ్ళకైతే ఎంత స్టైఫండ్ ఇస్తున్నారు, ప్రతి ఒక్క వెటనరీ విద్యార్థి ప్రతి ఒక్క యూనివర్సిటీలో అంతే స్టైఫండ్ పొందుకోవాలని వీసీఐ అండి. ఇది మీరు బాగా చూడొచ్చు. ఇవన్నీ మేము హైలైట్ చేసిన పాయింట్ ఏంటి అంటే మన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరూ అప్రూవల్ తో ఈ యొక్క ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఇదేమి గవర్నమెంట్ కి పట్టింపుగా లేదు. అసలు గవర్నమెంట్ మనం పట్టించుకోవట్లేదు. నేను పొద్దుటూరు వెటనరీ చదువుతున్నాను. యాక్చువల్గా ఇది 2009 నుంచి స్టార్ట్ అవుతుందండి. 2009లో ఏపీ గవర్నమెంట్ మనకి 2,500 ఇచ్చారు స్టైఫండ్, అలాంగ్ విత్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు కంబైన్ స్టేట్ ఉంది, జాయింట్ స్టేట్. తర్వాత 2011కి 5,000 చేశారు, 2013కి 7,000 చేశారు. అప్పటికి మన స్టేట్ బైఫర్కేట్ అయింది. తర్వాత స్టేట్ బైఫర్కేట్ అయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. మన స్టేట్లో కూడా ఏం చెప్పారంటే ఎంబీబీఎస్ వాళ్ళతో సమానంగా మేము ఇస్తాము అని చెప్పి జియో పాస్ చేశారండి 2013లో. కానీ తర్వాత ఎంబీబీఎస్ వాళ్ళకి పెరుగుతూనే ఇయర్కి 10% ఇంక్రిమెంట్తో పెరుగుతూనే వెళ్తుంది. కానీ మన పశు విద్య కళాశాలకు మాత్రం ఏం పెంచలేదు. ఇలా చాలాసార్లు లెటర్లు పెట్టాము, చేసాము. 2022లో కూడా మేము దీక్షలు చేసాము. కానీ మామూలుగా మాటతోనే చెప్పారు, మేము ఇట్లా పెంచుతాము, మీరేం బాధపడకండి, మీరు లేకండి క్లాసులు కానీ చెప్పారు. కానీ తర్వాత రిజల్ట్ లేదు. 3 years అవుతుందండి, మాకైతే రిజల్ట్ రాలేదు. మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఇయర్ కూడా చాలా లెటర్స్ పెట్టామండి. కానీ రిజల్ట్ రాకపోయేసరికి మేము ఈసారి మాత్రము ఆన్ పేపర్ వచ్చేంత వరకు మేము ఒక్కనే కాదు, కేవలం ప్రొద్దుటూరు కాదు, తిరుపతి, గరిబిడి, గన్నవరము అందరము 2,000 పీపుల్ ఉన్నారు స్టూడెంట్స్. వాళ్ళందరూ రిజల్ట్ వచ్చేంత వరకు మేము ఇలా దీక్ష చేస్తూనే ఉంటాము. మేము పశు వైద్య విద్యార్థులందరూ ఆంధ్ర రాష్ట్రం అంతా ధర్నా ఎందుకు చేస్తున్నామంటే వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే 20,000కు పైగానే స్టైఫండ్ వస్తుంది. మాకు 2013 నుంచి స్టైఫండ్ 7,000 వస్తుంది. వేరే మెడికల్ ఫీల్డ్ లో చూసుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో 20,000కు అబౌవ్గానే వస్తుంది స్టైఫండ్. 7,000తో పోస్ట్ కోవిడ్ తర్వాత ఏమొస్తుంది? మనం 7,000తో రోజుకి ఒక నెలలో 7,000 ఇస్తే ఎలా మేము సర్వైవ్ అవ్వగలుగుతాం? మేమైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. ప్రభుత్వం ఏదైతే మాకు చెప్పామో దానికోసమే మేము పోరాడుతున్నాము. ఈ సమ్మె అనేది మాకు న్యాయం జరిగేంత వరకు మేము చేస్తూనే ఉంటాము. మాకు న్యాయం చేయండి, మేము ఈ సమ్మెను ఆపేస్తాము. ప్రభుత్వం చెప్పినట్టుగానే మేము ప్రభుత్వంకి అనుకూలంగానే ఈ సమ్మె చేస్తున్నాము. ప్రభుత్వం చెప్పినవి మా డిమాండ్స్ మాకైతే తీరుస్తే కనుక మేము మా సమ్మెను ఆపేస్తాము. 7,000తో అయితే ఇప్పుడున్న జనరేషన్లో 7,000తో మేము ఏం చేయలేకపోతున్నాను. రోజుకి 250 రూపాయలతో మేము ఏం చేయగలుగుతాం? మీరే చెప్పండి. 7,000తో అయితే ఏం రాదు. 20,000కి పైగా మాకు మీరు వేరే యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే 20,000కి పైగానే అన్ని యూనివర్సిటీల్లో వస్తున్నాయి స్టైఫండ్. మనం కేరళలో చూసుకున్న 25,000 వస్తుంది స్టైఫండ్. మేము 7,000తో ఒక నెలకి 7,000తో ఏం చేసుకోగలుగుతాం? మీరే చెప్పండి. మాకు ప్రభుత్వం న్యాయం చేస్తే మేము మా ధర్నాలు ఆపేస్తాము. మాకు న్యాయం జరగకపోతే మేము మా ధర్నాలని కంటిన్యూ చేస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు మా వెటర్నరీ వైద్య విద్యార్థులందరూ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మేము ధర్నాలు ఆపము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాము.